జీతాలు పెంచాలని ఈ నెల 29 నుండి జైపూర్ మండల పరిధిలోని ఐకేఓసీ ఉపరితల గనిలోని వివిధ విభాగాల వరాహ కంపెనీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నుగునూరి వెంకటేశ్వర్ గౌడ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, మండల బీజేపీ శ్రేణులతో కలిసి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరాహ కంపెనీ చేసే అక్రమాన్ని మందలించకుండా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో చూస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 3 షిఫ్టులను కలుపుకొని సుమారు 450 మంది కార్మికులు సమ్మె చేపడుతుంటే నియోజకవర్గ పాలకులకు కానరావడం లేదా అని ప్రశ్నించారు. కార్మికులు గత 6 రోజులుగా సమ్మె చేపడుతున్నారని తెలిసినా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఎందుకు స్పందించడం లేదని అడిగారు. శాంతియుతంగా చేపడుతున్న సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పోలీసులను ఉసిగొల్చడం చాలా బాధాకరమని అన్నారు. పక్క జిల్లాలో పాలకులు కార్మికుల వెంట ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. స్థానిక నియోజకవర్గ పాలకులు కార్మికుల బాగోగులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పనికి దగ్గ ఫలితం కోసం వారు వరాహ కంపెనీ క్యాంపస్ లో వంటావార్పు చేపడుతూ వారి హక్కుల కోసం చేసే పోరాటానికి చేయూతనిచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీ వంశీకృష్ణను, ఎమ్మెల్యే వివేక్ ను కోరారు. కార్మికుల సమస్యను నీరుగార్చే చర్యలకు ఎవరైనా పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారి సమస్యను కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. బ్రతుకు తెరువు కోసం పోరాడే కార్మికులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల జీతాలు వెంటనే, కార్మికుల జీతాలు వెంటనే, యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. గత వారం రోజులుగా ఇందారం ఓసీపీ పైన మరి వాల్వో ఆపరేటర్లు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, ఓపెన్ కాస్ట్ సూపర్వైజర్లు కావచ్చు, అందరూ కూడా సుమారు 450 మంది ఈ మైన్ మీద మరి ధర్నా చేస్తున్నటువంటి సందర్భం లోపల ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి వాళ్ళకు సంఘీభావం ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళు గత సంవత్సరంన్నర కాలం నుండి ఈ యొక్క వరాహ కంపెనీ లోపల వివిధ హోదా లోపల పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు కేవలం ఏదైతే వాల్వో ఆపరేటర్కు 740 రూపాయలు, మరి హెల్పర్లకు సూపర్వైజర్లకు 520 రూపాయల చొప్పున కేటాయిస్తూ గత సంవత్సరంన్నరగా వాళ్ళ యొక్క శ్రమను ఉపయోగించుకుంటా ఉన్నారు. కానీ ప్రస్తుతము మరి వివిధ ప్రాంతాల లోపల పక్కకున్నటువంటి రామగుండం లోపల కావచ్చు, ఇతర ఓసీపీ లోపల కావచ్చు, పెరిగిన జీతాల దృష్ట్యా మాకు కూడా పెంచండి అని చెప్పి మరి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే కేవలం వరాహ కంపెనీ వాళ్ళు ఎట్టి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళను మందలిచ్చినటువంటి సందర్భం లేదు. కేవలం సింగరేణి యజమాత్రం మాత్రం కల్లిపోలి మాటలు చెప్తూ 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి. ఎందుకయ్యా ఆగుడు? మా శ్రమను ఎన్ని రోజులు దోపిడీ చేశారు? కార్మికులకు ఎందుకు అన్యాయం చేశారు? ఈ ఎండ లోపల ఒక వాల్వో నడపాలంటే ఎంత కష్టమవుతుందో మీకు తెలుసా? ఎవరైనా ఒక నచ్చి మీరు నడుపుతారా వాల్వో? మీ రోడ్లు ఏ దశలో ఉన్నాయో తెలుసా మీకు? మీ ఓపెన్ కాస్ట్ లోపల ఇది సరి అయినటువంటి విధానం కాదు. కార్మికుల కుటుంబాలకు నష్టం చేస్తే మీరు సర్వనాశనం అయిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా వరాహ కంపెనీ యాజమాన్యానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్మికులందరికీ వాళ్లకు తగ్గ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలి. ఇవ్వకుంటే ఈ పోరాటాన్ని ఎక్కడికన్నా కూడా తీసుకుపోతామని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అవసరం అనుకుంటే ఈ కార్మికుల బృందాన్ని మా యొక్క కేంద్ర మంత్రివర్యులైనటువంటి బండి సంజయ్ గారి దగ్గరికి, కిషన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలో ఉన్న ఇందారం 1A ఓసీ దగ్గర గత వారం రోజుల నుంచి ఓసీలో పనిచేస్తున్న వివిధ విభాగాల చెందిన కార్మికులు వారి యొక్క న్యాయమైన డిమాండ్ ఏంటంటే వారికి జీతం పెంచడం, మరి పనికి తగ్గ వేతనము, మరి పనికి తగ్గ గౌరవము మరి వారికి లభించాలి. వారి యొక్క శ్రమ దోపిడీకి గురవుతుంది కానీ మరి వారి యొక్క శ్రమను గుర్తించి మరి వారి యొక్క వేతనాన్ని పెంచట్లేదు ఈ యాజమాన్యాలు. మరి ఈ యాజమాన్యం కూడా ఆలోచించాలి. వారు ఎంత మంచిగా పనిచేస్తే మీకు అంత మంచిగా లాభాలు వస్తాయి. వాళ్ళు వీక్గా ఉండి వారి వేరే ఆలోచన పెట్టుకొని మరి పనిచేస్తే మీకు కూడా లాభాలు రావు. కాబట్టి వీరికి వెంటనే వీరి కుటుంబాలు బతకాలన్నా ఈరోజు న్యాయంగా వారు
న్యాయంగా మరియు చట్టబద్ధంగా ధర్మబద్ధంగా హింసాయుత పద్ధతిలో కాకుండా శాంతియుత వాతావరణంలో మీరు నిరసన వ్యక్తం చేస్తుంటే, వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తుంటే మరి మీరు నిమ్మకు నీరెత్తి ఉన్నట్టు నిన్న మరి పోలీసు వాళ్ళని పిలిపించి మరియు యజమానాన్ని పిలిపించి ఇక్కడ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మరి వారు న్యాయంగా నిరసన వ్యక్తం చేస్తుంటే మరి యాజమాన్యానికి కొద్దిగా చిత్తశుద్ధి కూడా లేదు, మరి చర్చలు జరుగుదామనే ఆలోచన కూడా లేదు. మరి ఎందుకు మరి మీకు వస్తే లాభాలు వచ్చినప్పుడే మీరే తీసుకుంటారు, మరి ఈ రకంగా మరి వీరి యొక్క శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా భావ్యం కాదు. యజమాన్యానికి సూటిగా అడుగుతున్నాం, వీరి యొక్క న్యాయమైన డిమాండ్ను పక్కనే ఉన్నారు మరి గోదావరి కన్నుకి రామగుండం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అక్కడి కార్మికుల కోసం పరిష్కారం చేస్తే మరి ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన మరి వివేక్ గారు కూడా మరి చొరవ తీసుకోవట్లేదు. ఆయనకు కావాల్సింది ఇక్కడ ప్రజల బాగోగులు కాదు, ఇక్కడ కార్మికుల కష్టాలు కాదు, రైతుల బాగోగులు కాదు. వారికి కావాల్సింది ఏంటంటే పదవి. వారికి మంత్రి పదవి కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వేస్తారు, కానీ చెన్నూరు నియోజకవర్గానికి వారం రోజులు 10 రోజులకు ఒక్కసారి వస్తారు. మరి ఇక్కడ కార్మికుల కష్టాలు తెలియదా? మరి వారం రోజుల నుంచి వీళ్ళు ఎండకు మరి ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడే వంట వార్పు వేసుకుంటా ఉంటే మీ ఇక్కడ జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు కూడా ఏం చేస్తున్నారు? మరి మీ ఎమ్మెల్యేను మీ దృష్టికి మీరు తీసుకెళ్తున్నారా లేదా అని ఈ కాంగ్రెస్ ఇక్కడ జైపూర్ మండల నాయకులను కూడా అడుగుతున్నాం. మరి జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మరి ఆయన